మా తారా ఆర్ట్స్ అకాడమీ నిర్వహించినటువంటి భారత నృత్యోత్సవ కార్యక్రమంలో 150 మంది నృత్య కళాకారులు పాల్గొని, అలాగే ఈ కార్యక్రమానికి ప్రఖ్యాత నాట్య గురువులు, తర్వాత అత్యంత మహారాజులు ముఖ్య అతిథులు విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించి మా సంస్థకి విజయాన్ని చేకూర్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తీసుకున్నాం. మా తారా ఆర్ట్స్ అకాడమీ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భారతీయ సంప్రదాయ సాంస్కృతిక కళారూపాలన్నీ మరియు మన భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచం నలుమూలలా చాటి చెప్తూ నూతన కళాకారులందరికీ ప్రోత్సాహాన్నిస్తూ గత 8 ఏళ్ల నుంచి మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ప్రపంచం మొత్తం మీద మన భారతదేశంలో అనేక రకాలుగా అనేక విధాలుగా రకరకాలుగా మన పండుగల గురించే కాకుండా మన సంప్రదాయాల గురించి ఎన్నో రకాలుగా మేము ఈ కార్యక్రమాలు చేస్తూ కళాకారులను ప్రోత్సహిస్తున్నాము. ఇందులో భాగంగా మా సంస్థకు వెన్నుదండగా ఉండి మాకు పెద్ద శ్రీనివాస్ గారు, మా అన్నయ్య తత ప్రవీణ్ కుమార్ గారు, రాజలింగన్న గారు అనేక రకాలుగా మాకు ప్రోత్సాహిస్తున్నారు. మా కోరిక ఒకటే సార్, మేము సీనియర్ మోస్ట్ ఒక జానపద కళాకారులమే, కానీ మాకు తగిన ప్రోత్సాహం దొరకడం లేదు. ప్రభుత్వాల నుంచి మమ్మల్ని గుర్తించి ప్రోత్సాహాన్ని ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లల్లో ఎంతో చక్కటి నైపుణ్యతను తీసుకొచ్చే గురువులు ఉన్నారు. అందరికంటే ముందు తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు. ఈరోజు మన ప్రాచీన నాగరికతను తెలియజేసే మన సాంస్కృతిక కార్యక్రమాలన్నీ ఆ పేరెంట్స్ ద్వారా మనకు అందుతున్నాయి. కాబట్టి మన కళల్ని కళాకారులని ప్రభుత్వాలు అందరూ ప్రోత్సహిస్తూ ఆశీర్వదించాలని కోరుతున్నాం. సార్ ఈరోజు ఎంతమందికి ఇచ్చారు సార్ అవార్డ్స్? ఈరోజు 150 మందికి చేశాం సార్. ఎలాంటి క్యాటర్ వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి అనేక రకాలుగా వివిధ రకాల సేవలు అందిస్తున్న గొప్ప మహోన్నతమైన వ్యక్తులకు వారి ఉన్నటువంటి నైపుణ్యంలో వాళ్ళకు అవార్డు ఇది ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నృత్య రంగంలో అనేక రకాలుగా ఉన్నటువంటి అందరికీ నాట్య కిన్నర అవార్డుతోటి ప్రోత్సహించడం జరిగింది. సార్ తారా అకాడమీ ఎన్ని ఇయర్స్ అయితే సార్ స్టార్ట్ ఇది 2017లో స్థాపించాం సార్. ఎన్నో కార్యక్రమం సార్ ఇది తారా ఆర్ట్స్ అకాడమీ గత 8 సంవత్సరాలు చేస్తున్నాం సార్. ఎన్నో కార్యక్రమం అంటే ఒక సంవత్సరానికి మేము ఒక 5 కార్యక్రమాలు చేస్తాము. భారతదేశమే కాకుండా ప్రపంచం మొత్తం మీద చేస్తూ ఉంటాము. అది అలా లెక్కేసుకుంటూ పోతే మేము లెక్క పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో ఇన్ని కార్యక్రమాలు చేసినా చెప్తాము. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంతో కష్టపడి ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి మన సంప్రదాయ కళారూపాలను కష్టపడి నేర్చుకున్న పిల్లల్ని ప్రోత్సహించాలి. ఆ నేర్పే గురువులకి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. ఈ కళారంగం మీదే మా తారా ఆర్ట్స్ అకాడమీ మేమంతా ఆధారపడి ఉన్నాము. మనకి ఇంకా ఎలాంటి జీవనోపాధి కూడా లేదు. దీని మీద ఆధారపడి మేము ఇది చేస్తున్నాము. దీంట్లో మాకు సరైనటువంటి ప్రోత్సాహం కూడా లేదు. కాబట్టి మాకు ప్రోత్సాహం కల్పించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్.